రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నెల 21న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లేకపోయినా తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. అధికార భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాజ్నాథ్ సింగ్ ద్వారా ఫోన్ చేశారు. రాజ్యసభలో 7, లోక్సభలో 4 వైసీపీ సభ్యులు ఉండటంతో మద్దతు కోసం సంప్రదించారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు సమాచారం. ఇక భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రాహుల్ గాంధీపై చేసిన విమర్శలతో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేలా వైసీపీ కనిపిస్తోంది. ఈ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇక పార్టీలన్నీ కూడా బలాబలాలను చెక్ చేసుకుంటున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ ఎవరినైతే ప్రమోట్ చేస్తుందో వారే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా ఫోన్ చేశారు భారతీయ జనతా పార్టీ కీలక నేత మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను భారతీయ జనతా పార్టీ ముందుంచింది. ఇక అన్ని పార్టీల మద్దతు భారతీయ జనతా పార్టీ కూడగడుతోంది. రాజ్యసభలో 7, లోక్సభలో 4 బలం వైసీపీకి ఉంది. సో దానికోసం రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్ ను సంప్రదించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జగన్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారు అన్నట్లుగానే రాజకీయ వర్గాల్లో నుంచి వినిపిస్తున్న చర్చ. ఇటీవలే రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు జగన్. సో మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, వంశీ, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజాకరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ధన్కడ్ రాజీనామా తర్వాత నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినంతవరకు ఒకవైపు ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక స్వయంగా రాజ్నాథ్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కి ఫోన్ చేయటం, అందులో భాగంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా చూసుకుంటే రాజ్యసభలో ప్రజెంట్ 7 వైసీపీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో 4 సభ్యులు ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంట్లో బీజేపీ ప్రతిపాదనకు సంబంధించినటువంటి బీజేపీ ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారంలో మద్దతు కోరిందో ఆ మద్దతుకు సంబంధించినటువంటి అంశం పైన పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కూడా జగన్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పరిశీలిస్తే కనుక ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ కి కౌంటర్ గా జగన్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఉంటుందనేటువంటి అంశం పైన కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.